పక్కన ఒక వ్యక్తి మర్డర్ చేశాడు, ఇంకో పక్కన రేప్ చేశాడు, మూడో తప్పు అతను చేసిన ఒక సైకిల్ దొంగతనం చేశాడు. పోలీసులు తెలియక అమాయకత్వంతో అతని మీద సైకిల్ దొంగతనం కేసు పెడితే స్టేషన్ బెయిల్ ఇచ్చి అతన్ని వదిలేస్తారు. ఈ విధంగా 5 సార్లు కోర్టుకు తీసుకెళ్తే అటువంటి సెక్షన్స్ మీద అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి అతనికి బెయిల్ ద్వారా బయటికి రాగలిగాడు. కానీ కరెక్ట్ సెక్షన్ అతని మీద ఉపా సెక్షన్సే. అది కూడా 2019లో దాన్ని పొదున పెట్టి దాన్ని కొద్దిగా అమెండ్మెంట్స్ కూడా తీసుకురావడం జరిగింది. దాని అమెండ్మెంట్స్ బట్టి ఇండివిజువల్స్ కానీ లేకపోతే ఇదివరకు ఇండివిజువల్స్ కాకుండా కొన్ని ఆర్గనైజేషన్స్ మీదే ఉపా సెక్షన్స్ పెట్టవచ్చు. 2019 తర్వాత పొదున పెట్టిన తర్వాత దాన్ని కొంత విస్తరణ చేసి ఇండివిజువల్స్ కూడా ఎవరైతే దేశ భద్రతకి దేశ సార్వభౌమత్వాన్ని ఎవరైతే ఈ విధంగా థ్రెటన్ చేస్తారో అటువంటి వాళ్ళ మీద కూడా ఈ సెక్షన్స్ పెట్టవచ్చు అని చెప్పి దాన్ని సవరణ చేశారు. ఎంతోమంది ఎంతో కోరుకోవచ్చు, టెర్రరిస్టులు న్యాచురల్గా వాళ్ళ మీద సెక్షన్స్ పెట్టకూడదని కోరుకుంటారు. కసాబ్ లాంటి వాళ్ళ దగ్గర కూడా లాయర్లు కొందరు వచ్చి అతన్ని సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఇవాళ జడా శ్రవణ్ తయారయ్యాడని చెప్పి కూడా మనం అనుకోవడానికి ఎటువంటి అనుమానము లేదు. 4 సార్లు బెయిల్ వచ్చింది కాబట్టి బెయిల్ రాకుండా ఉండేందుకే ఉపా కేసు పెట్టారా? కరెక్ట్గా మీరు అన్న మాటని వేరే విధంగా మనం మాట్లాడవచ్చు. కరెక్ట్గా అదే కాదు, అతను ఖచ్చితంగా బెయిల్కి అర్హత లేని మనిషి. అతను మాట్లాడిన మాటలు ఈ భారతదేశంలో ఎవరూ కూడా ఏ హిందువు కూడా లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే ఇంకా ఎవరన్నా హిందువులు కానీ దేవీ దేవతల్ని ఎవరినన్నా తిట్టే పని ఎవరన్నా చేశారా? లేకపోతే నిన్న ఒక ఉప మంత్రి ఏ విధంగా అయితే అతను కమ్మ అని చెప్పి అతన్ని అంటున్నాడో ఇతను ఏమన్నా అతన్ని బ్యాప్టిజం చేసి ఇటువంటి తప్పు పనులు చేయటానికి ఎంకరేజ్ చేస్తున్నాడనే అర్థం వస్తుంది. ఇదేమన్నా న్యాయమేనా? ఈ దేశంలో ఒక ఎక్కువ 100 కోట్లు ఫాలో అయ్యే ధర్మాన్ని కానీ దేవీ దేవతలు కానీ సనాతన ధర్మం ఏదైతే ఇవాళ కాన్స్టిట్యూషన్ ఉందో, ఇవాళ మన సిఆర్పిసి కానీ లేకపోతే మన న్యాయశాస్త్రం ఉందో అన్నీ కూడా సనాతన ధర్మం నుంచి ఉద్భవించిన ఇయే కానీ కొత్తగా మన సృష్టించిందో రీసెర్చ్ చేసి బయటకు వచ్చిందో కాదు. ఇవన్నీ కూడా మన సనాతన ధర్మం నుంచే వచ్చినాయి. అది కాన్స్టిట్యూషన్ అవ్వచ్చు, మన న్యాయ వ్యవస్థ అవ్వచ్చు. అటువంటి సనాతన ధర్మంని అతను క్వశ్చన్ చేసి దాన్నే ఒక బూతుల రూపంలో చూపించడం ఏ విధంగా సమంజసం అని చెప్పి నేను ఇవాళ మీ అందరినీ అడుగుతున్నాను. అటువంటి తప్పులు చేసిన వాళ్ళకి కఠినమైన సెక్షన్స్, ఇంకా ఏదన్నా సెక్షన్స్ ఉంటే ఉపా కన్నా ఎక్కువ సెక్షన్స్ ఉంటే గనక లేకపోతే సృష్టించైనా సరే అటువంటి మనుషుల్ని శిక్షించాలనేది నా కోరిక. కూటమి ప్రభుత్వం ఇచ్చిన